హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సకల జీవరాశులకు ఆధారమైన భూమిని మన సంప్రదాయంలో భూదేవిగా ఆరాధిస్తారు. ఆ భూమాత గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, భూదేవిని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ధరిత్రి, బి గంగా, సి తులసి, డి రోహిణి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ధరిత్రి. రెండవ ప్రశ్న, భూదేవి ఏ దేవికి ఒక రూపంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ పార్వతీదేవి, బి సరస్వతీదేవి, సి లక్ష్మీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం ఆప్షన్ సి లక్ష్మీదేవి. మూడవ ప్రశ్న, భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ధరించాడు? ఆప్షన్ ఏ మత్స్య అవతారం, బి వరాహ అవతారం, సి పరశురామ అవతారం, డి కూర్మావతారం. సరైన సమాధానం ఆప్షన్ బి వరాహ అవతారం. నాలుగవ ప్రశ్న, హిరణ్యాక్షకుడు ఏ ఆయుధంతో వరాహస్వామితో యుద్ధం చేసినట్లు పురాణాలలో పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ఖడ్గం, బి గద, సి త్రిశూలం, డి ధనస్సు. సరైన సమాధానం ఆప్షన్ బి గద. ఐదవ ప్రశ్న, భూదేవిని ఉద్ధరించిన తర్వాత వరాహమూర్తిని స్తుతించిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మదేవుడు, బి అగ్నిదేవుడు, సి కుబేరుడు, డి చంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రహ్మదేవుడు. ఆరవ ప్రశ్న, భూదేవి మరియు శ్రీ మహావిష్ణువులకు జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ప్రహ్లాదుడు, బి నరకాసురుడు, సి బలిచక్రవర్తి, డి అర్జునుడు. సరైన సమాధానం ఆప్షన్ బి నరకాసురుడు. ఏడవ ప్రశ్న, నరకాసురుణ్ణి సంహారానికి జ్ఞాపకంగా జరుపుకునే పండగ ఏది? ఆప్షన్ ఏ ఉగాది, బి శ్రీరామనవమి, సి వినాయక చవితి, డి దీపావళి. సరైన సమాధానం ఆప్షన్ డి దీపావళి. ఎనిమిదవ ప్రశ్న, భూదేవిని ఉద్ధరించిన వరాహమూర్తి ఏ కల్పంతో ప్రత్యేకంగా సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ పద్మకల్పం, బి బ్రహ్మకల్పం, సి శ్వేత వరాహ కల్పం, డి నీలకల్పం. సరైన సమాధానం ఆప్షన్ సి శ్వేత వరాహ కల్పం. తొమ్మిదవ ప్రశ్న, భూదేవిని ఉద్ధరించిన వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క ఎన్నవ అవతారం? ఆప్షన్ ఏ 4వ అవతారం, బి 3వ అవతారం, సి 5వ అవతారం, డి 6వ అవతారం. సరైన సమాధానం ఆప్షన్ బి 3వ అవతారం. 10వ ప్రశ్న, శ్రీదేవి భూదేవి కలిసి ఎవరి దేవేరులుగా ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ బ్రహ్మదేవుడు, బి శ్రీ మహావిష్ణువు, సి శివుడు, డి సూర్యదేవుడు. సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీ మహావిష్ణువు. 11వ ప్రశ్న, భూదేవి వాహనంగా ఏ జంతువును పరిగణిస్తారు? ఆప్షన్ ఏ హంస, బి సింహం, సి ఆవు, డి వాహనం లేదు. సరైన సమాధానం ఆప్షన్ డి వాహనం లేదు. 12వ ప్రశ్న, భూదేవి అవతారంగా ఎవరు భావించబడతారు? ఆప్షన్ ఏ రుక్మిణి, బి సీతాదేవి, సి దేవకి, డి ద్రౌపది. సరైన సమాధానం ఆప్షన్ బి సీతాదేవి. 13వ ప్రశ్న, భూదేవి అంశంగా అవతరించిన సత్యభామ
ఏ అసురుని సంహారంలో కీలక పాత్ర పోషించింది? ఆప్షన్ ఏ తారకాసురుడు, బి బాణాసురుడు, సి నరకాసురుడు, డి శుంభుడు. సరైన సమాధానం ఆప్షన్ సి నరకాసురుడు. 14వ ప్రశ్న. వైష్ణవ ఆగమ సంప్రదాయంలో భూదేవి ప్రధానంగా దేనికి ప్రతీకగా భావించబడుతుంది? ఆప్షన్ ఏ ఇచ్ఛాశక్తి, బి క్రియాశక్తి, సి యోగశక్తి, డి జ్ఞానశక్తి. సరైన సమాధానం ఆప్షన్ బి క్రియాశక్తి. 15వ ప్రశ్న. భూదేవిని స్తుతించే ప్రసిద్ధ నామాలలో ఒకటి ఏది? ఆప్షన్ ఏ సచి, బి వసుంధర, సి అరుంధతి, డి సావిత్రి. సరైన సమాధానం ఆప్షన్ బి వసుంధర. 16వ ప్రశ్న. భూదేవి, శ్రీదేవి, నీలాదేవి కలిసి ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ త్రిశక్తులు, బి విష్ణు త్రిదేవేరులు, సి లక్ష్మి త్రిరూపాలు, డి శ్రీదేవురులు. సరైన సమాధానం ఆప్షన్ సి లక్ష్మి త్రిరూపాలు. 17వ ప్రశ్న. భూదేవి ప్రధానంగా ఏ గుణానికి ప్రతీకగా భావించబడుతుంది? ఆప్షన్ ఏ గర్వం, బి అసూయ, సి సహనం, డి కోపం. సరైన సమాధానం ఆప్షన్ సి సహనం. 18వ ప్రశ్న. నరకాసురుడు మరణించే ముందు తన తల్లి భూదేవిని ఏ వరం కోరాడు? ఆప్షన్ ఏ అమరత్వం, బి రాజ్యం తిరిగి ఇవ్వమని, సి తన మరణ దినాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, డి స్వర్గానికి పంపమని. సరైన సమాధానం తన మరణ దినాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని. 19వ ప్రశ్న. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తుల తరపున శ్రీ మహావిష్ణువుకు కరుణను సిఫారసు చేసే మధ్యవర్తిగా ఎవరిని భావిస్తారు? ఆప్షన్ ఏ విశ్వక్సేనుడు, బి భూదేవి, సి ఆదిశేషుడు, డి గరుత్మంతుడు. సరైన సమాధానం ఆప్షన్ బి భూదేవి. 20వ ప్రశ్న. వరాహమూర్తి భూదేవిని ఉద్ధరించిన సంఘటనను విస్తృతంగా వివరించే పురాణం ఏది? ఆప్షన్ ఏ స్కంద పురాణం, బి లింగ పురాణం, సి వామన పురాణం, డి వరాహ పురాణం. సరైన సమాధానం ఆప్షన్ డి వరాహ పురాణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.